నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. పెన్షనర్లకు లక్షల్లో లాభం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే సుప్రీంకోర్టు ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ద్వారా కమిటెడ్ పెన్షన్ రికవరీ కాలం గణనీయంగా తగ్గిపోనుంది. ఇది లక్షలాది మంది పెన్షనర్లకు ఆర్థికంగా పెద్ద ఉపశమనాన్ని అయితే కలిగించనుంది. తీర్పు సారాంశం ఏంటంటే, పదవీ విరమణ సమయంలో తమ పెన్షన్‌లో కొంత భాగాన్ని కమ్యూట్ చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఈ తీర్పు వర్తిస్తుంది. గతంలో కమ్యూట్ చేసుకున్న మొత్తాన్ని తిరిగి వసూలు చేసుకునే కాలం 15 సంవత్సరాలుగా ఉండేది. అయితే సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం ఈ రికవరీ కాలం ఇప్పుడు 10 సంవత్సరాల 8 నెలలకు తగ్గింది. దీనివల్ల పెన్షనర్లకు 4 సంవత్సరాల 4 నెలల పాటు రికవరీ భారం అయితే విముక్తి పొందే అవకాశం అయితే ఉండనుంది. ఇక తీర్పు వెనుక కారణం. ఈ తీర్పు వెనుక ఉన్న ప్రధాన కారణం వడ్డీ రేట్లలో మార్పు. గతంలో కమ్యూటెడ్ పెన్షనరీ పెన్షన్ రికవరీ కాలం 15 సంవత్సరాలుగా నిర్ణయించినప్పుడు అప్పటి వడ్డీ రేటు సుమారు 12% ఉండేది. ఆ వడ్డీ రేట్లను పరిగణలోకి తీసుకొని 15 సంవత్సరాల కాలం నిర్ణయించారు. అయితే గత కొన్నేళ్లుగా వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం వడ్డీ రేట్లు సుమారుగా 7% చేరాయి. వడ్డీ రేట్లు తగ్గడం వల్ల కమ్యూట్ చేసుకున్నటువంటి అసలు మొత్తాన్ని తక్కువ కాలంలో తిరిగి వసూలు చేసుకోవడం సాధ్యమవుతుంది. ఈ వాస్తవాన్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు రికవరీ కాలాన్ని తగ్గించాలని నిర్ణయించింది. కేసు వివరాలు. ఈ తీర్పుకు సంబంధించి పిటిషన్ నంబర్లు 2490 మరియు 822 ఆఫ్ 2024. ఈ కేసు విచారణ సుప్రీంకోర్టు వడ్డీ రేట్లలో మార్పులను దృష్టిలో ఉంచుకొని పెన్షనర్ల హక్కులను పరిరక్షించాలని స్పష్టం చేసింది. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు కూడా రికవరీ కాలాన్ని పొడిగించడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. పెన్షనర్లకు ప్రయోజనాలు. ఈ తీర్పు ద్వారా పెన్షనర్లకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఆర్థిక భారం తగ్గింపు. 4 సంవత్సరాల 4 నెలల పాటుగా రికవరీ కాలం తగ్గడం వల్ల పెన్షనర్లకు నెలకు ఆదాయం లభిస్తుంది. అదనపు ఆదాయం అనేది లభిస్తుంది. ఇది వారి ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. లక్షల్లో ప్రయోజనం. కమ్యూటేట్ చేసుకున్న మొత్తం పెన్షనర్లు అందుకునే పెన్షన్‌ను బట్టి ఈ 4 సంవత్సరాల 4 నెలల కాలంలో లక్షల రూపాయల మేర అయితే ప్రయోజనం చేకూరుతుంది. ఇక తక్షణమే ఉపశమనం. ఈ తీర్పు తక్షణమే అమల్లోకి రావడంతో అర్హులైన పెన్షనర్లు త్వరలోనే తమ పూర్తి పెన్షన్‌నైతే పొందగలరు. ఇక నాలుగోది పెన్షన్ జీవన ప్రమాణాల మెరుగుదల. అధిక వయసులో ఉన్న పెన్షనర్లకు ఈ అదనపు ఆదాయం నుంచి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, వైద్య ఖర్చులు మరియు ఇతర అవసరాలు తీర్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఐదవది ప్రభుత్వంపై నమ్మకం. న్యాయ వ్యవస్థపై మరియు ప్రభుత్వం తమ పట్ల స్పందిస్తుందనే నమ్మకాన్ని ఈ తీర్పు అయితే పెన్షనర్లలో పెంపొందించింది. కమ్యుటేషన్ అంటే ఏమిటి? పెన్షన్ కమ్యుటేషన్ అనేది పదవీ విరమణ సమయంలో లభించే పెన్షన్‌లో కొంత భాగాన్ని ఒకేసారి ఏకమొత్తంగా తీసుకోవడం. ఇది ఇలా తీసుకున్న మొత్తాన్ని తిరిగి వసూలు చేసుకోవడానికి ప్రభుత్వం ఒక నిర్దిష్ట కాలం వ్యవధిని నిర్ణయిస్తుంది. ఈ కాలంలోగా పెన్షనర్‌కు కొంత తగ్గించిన పెన్షన్ లభిస్తుంది. రికవరీ కాలం పూర్తయిన తర్వాత పెన్షనర్లకు పూర్తి పెన్షన్ తిరిగి లభిస్తుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు పెన్షనర్ల సంక్షేమానికి ఒక సానుకూల అడుగు. వడ్డీ రేట్లు మార్పులను పరిగణలోకి తీసుకొని పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలను కాపాడటం హర్షణీయం. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ మేరకు భవిష్యత్తులో కూడా న్యాయ వ్యవస్థ ద్వారా తమ హక్కులను పరిరక్షించుకోవచ్చనే ఆశను కలిగిస్తుంది. ఈ తీర్పు ద్వారా లభించే ఆర్థిక ఊరట పెన్షనర్ల జీవన శైలిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది అనటంలో సందేహం లేదు.